Hi friends, welcome to Chandini Neha channel. Hi friends, welcome to Chandini Neha channel. ఈ రోజు నేను క్యాప్సికమ్ కర్రీ చూపిపోతున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా క్విక్ గా చేసుకోవచ్చు అన్నమాట. దాని కోసం ఒక రెండు పెద్ద క్యాప్సికమ్స్ తీసుకున్నాను. ఒక పెద్ద టమాటా తీసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. ఒక చిన్న బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేయాలన్నమాట. మంచిగా ఫ్రై చేసుకోవాలండి. 50% కుక్ అయిందండి ఆనియన్. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నానండి. అల్లం వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక సన్న పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు, ఒక 5 minutes ఫ్రై చేయాలండి. మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలి. కుక్ అయిందండి. ఇప్పుడు దీంట్లో మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలి. మనం ఎంత స్పైసీ తింటే అంత కారం వేసుకుందాం. కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం, ఎక్కువ కాదు, చాలా కొంచెం. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. 5 to 10 minutes కుక్ చేద్దాము. మనం వాటర్ వేసుకోగానే కొంచెం టేస్ట్ చూసుకోండి. మీకు కారం కానీ ఉప్పు కానీ తగ్గితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 minutes కుక్ చేద్దాము. మూత పెట్టి కుక్ చేస్తే ఏమవుతుందంటే ముక్క మంచిగా కుక్ అవుతుంది. 5 minutes అయిపోయిందండి. కాలుతుంది. అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే వేడి క్యాప్సికమ్ కర్రీ రెడీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. బయట చాలా చల్లగా ఉంది. చపాతీ కానీ, రోటీ కానీ, వెజ్ రైస్ కానీ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.